హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజియన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ అయినటువంటి పేపర్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఇది డిగ్రీ వాళ్ళకి, బీకామ్ చదివేటువంటి వాళ్ళకి సెకండ్ సెమ్లో అయితే మనకి ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ పేపర్ అయితే ఉంటుంది. అసలుకి ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, దాంతోపాటు మనం ఎగ్జామ్లో ఏ విధంగా ప్లాన్ చేయాలి, అంటే ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, ఎటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కీ పాయింట్స్ నేర్చుకోవాలి, అట్లనే తొందరగా ఎట్లా కంప్లీట్ చేయాలి, వీటన్నిటి గురించి మొత్తం విషయాలు అయితే ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద ఉన్నటువంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మన వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, నేను ఓవరాల్గా మీకు ఫస్ట్ ఒక LAQs 10 or 12 అయితే చెప్తాను మీకు. ఈ 10 or 12 అయితే మీరు ఫస్ట్ క్లియర్గా అయితే చదవండి. ఇవి చదివిన తర్వాత మీకు ఏమైనా టైం ఉంటే దాన్ని బట్టి ఫర్దర్గా అయితే ఏమన్నా నేర్చుకోండి. ఈ 10 or 12లో నుంచి మీకు అవర్ పేపర్ ఎట్లా ఇచ్చినా కూడా 90% అయితే క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ ఒక 5 to 10 అయితే మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అయితే చెప్తాను. మనము ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు ఏముండదు, ఎకనామిక్స్లో అయినా బిజినెస్ ఎకనామిక్స్లో అయినా, ఎకనామిక్స్ అంటే జస్ట్ ఒక పార్ట్, దాంట్లోనే మిగతా ఈ బిజినెస్ ఎకనామిక్స్ కానీ, మైక్రో ఎకనామిక్స్ కానీ, మ్యాక్రో ఎకనామిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరేం కంగారు పడద్దు. ఫస్ట్ అసలుకి ఎకనామిక్స్ మీద మనం కొద్దిగా గొప్ప రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే చాలు, అన్నిటికీ అయితే సరిపోతుంది. ఈ బిజినెస్ ఎకనామిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటే, ఈ యొక్క లాంగ్ ఆన్సర్స్లోకి వచ్చేసరికి డెఫినెట్గా ఫస్ట్ క్వశ్చన్, వ్యాపార అర్థశాస్త్రాన్ని నిర్వచించి దాని యొక్క పరిధిని వివరించండి. అంటే ఇది ఏమి లేదు, ఈ యొక్క ఓవరాల్గా ఉన్నటువంటి బిజినెస్ ఎకనామిక్స్ టైటిల్ మీద అసలు అంటే ఏంటిది దాని గురించి తెలుసుకోవడం కోసం, ఆ యొక్క ఓవరాల్ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే వాట్ ఈస్ బిజినెస్ ఎకనామిక్స్ అని అడగొచ్చు, లేకపోతే డిఫైన్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేచర్ అని అనవచ్చు. అంతే. అసలుకి జస్ట్ ఒక సింగిల్ పాయింట్లో మనం బిజినెస్ ఎకనామిక్స్ గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే, ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఏంటంటే ఇట్స్ డీల్స్ విత్ మార్కెటింగ్. అంటే ఈ యొక్క మనకి లాట్ ఆఫ్ మార్కెట్స్ ఉంటుంది మన ఎకనామిక్స్లో. మనకి స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్ మార్కెట్స్ కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, వీటి గురించి వెన్ వీ కమ్ టు, అంటే మనం మనీ విషయానికి వచ్చేసరికి అది బ్యాంకింగ్ కానీ వీటి గురించిలో పార్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఈ యొక్క మార్కెటింగ్, ఫైనాన్సింగ్ వీటికి వచ్చేసరికి మనకి ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్లో వస్తుంది. అది జస్ట్ ఇక్కడ మీకు మన బుక్లో ఏమైతే ఉందో ఫస్ట్ ఇట్లా ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ బిజినెస్ ఎకనామిక్స్ అన్నప్పుడు బిజినెస్ ఎకనామిక్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఒక 2 or 3 లైన్స్ దాని డెఫినేషన్ అయితే రాయండి. ఈ డెఫినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా దాని నేచర్ కానీ ఎక్స్ప్లెనేషన్ పెట్టి 1 by 1 క్లియర్గా మీరు స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళిపోయినంతే ఫస్ట్ బిజినెస్ ఎకనామిక్స్ ఏంటిది, అది ఏమేమి బిజినెస్ ఎకనామిక్స్ మనకి ఎటువంటి వివరిస్తుంది, అంటే ఏమేమి ఐడియాస్ని మనం బిజినెస్ ఎకనామిక్స్లోకి తీసుకొస్తాము. అట్లానే లాస్ట్లో కన్క్లూజన్ అప్పుడు దీనివల్ల యూజెస్ ఏందో 1 or 2 కూడా మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. అంటే ఎట్లా ఈ యొక్క బిజినెస్ ఎకనామిక్స్ నేర్చుకోవడం వల్ల యాజ్ ఎ స్టూడెంట్ ఏం నేర్చుకుంటాం, ఈ విధంగా ఆ ఫస్ట్ క్వశ్చన్ అయితే చదువున్నది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రం మరియు స్థూల అర్థశాస్త్రం మధ్య వ్యత్యాసాలను రాయండి. నేను ఇక్కడ కొన్నింటికి మళ్ళీ ఎక్స్ట్రాగా స్టార్ మార్క్ అయితే పెట్టాను. నేను ఫస్ట్ చెప్తున్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్వి. ఈ స్టార్ మార్క్ పెట్టినవి మాత్రం 100కి 200% ఫస్ట్ ఖచ్చితంగా నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఎందుకంటే ఇవి గన్ షాట్ క్వశ్చన్స్, ఇంకా ఇవి లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సో ఇది మనకి 5 మార్క్స్లో అట్లీస్ట్ ఇక్కడ మిస్ అయినా మనకి 5 మార్క్స్ అయినా అడగడానికైనా ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ సూక్ష్మార్థశాస్త్రం, స్థూలార్థశాస్త్రానికి మధ్య డిఫరెన్సెస్ ఏమేంటివి, అదే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చదవండి. మనం ఈ క్వశ్చన్ గురించి జస్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలుకి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే, జస్ట్ మనల్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎకనామిక్స్ అనే దాన్ని మనకి 2 typesగా డివైడ్ చేశారు. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది ఒక చాలా లార్జ్ పార్ట్. ఈ యొక్క లార్జ్ పార్ట్ని మనం డిస్కస్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి, సో ఎకనామిక్స్ని టు స్టడీ ఈజీగా మనము స్టడీ చేయడం కోసం 2 parts అయితే డిఫరెంట్ టైప్స్గా విడదీశారు. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. దీన్నే స్థూలార్థశాస్త్రం మరియు సూక్ష్మార్థశాస్త్రం అంటాము. వీటి గురించి ఈ యొక్క సూక్ష్మార్థశాస్త్రం అంటే ఏంటంటే మైక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది మొత్తాన్ని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టేట్లో జరిగేటువంటి కార్యకలాపాలనే వీటి గురించి తక్కువ మొత్తంలో గురించి ఒక అంచనా వేసేదానికి వీటి అన్నీ మనకి యొక్క సూక్ష్మార్థశాస్త్రం కిందకి వస్తుంది. అట్లానే ఇంకా స్థూలార్థశాస్త్రం తీసుకున్నట్లయితే కంట్రీ లెవెల్లో, అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ కానీ, జీడిపి, ఇట్లా ఈ విధంగా లార్జ్ ఐటమ్స్ ఏవైతే మనకి ఓవరాల్గా
అంటే ఎక్కువ మొత్తంలో ఉంటే వీటిని మొత్తం మనం ఈ యొక్క స్థూలార్థ శాస్త్రం కింద నేర్చుకుంటాం. వీటి గురించి జస్ట్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఒక దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే దానికి ఆపోజిట్లో ఉంటాయి. అది ఈ యొక్క జస్ట్ ఒక 5 to 10 డిఫరెన్సెస్ అయితే నేర్చుకోండి, రెడీగా ఉంచున్నది. ఆ తర్వాత ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇది కూడా చదివి పెట్టుకోండి, ఖచ్చితంగా వస్తాయి ఈ ఎగ్జామ్కి. వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని అడగొచ్చు ఇంగ్లీష్లో, లేకపోతే బ్రేక్ ఈవెన్ ఒక విశ్లేషణ, దాని నిర్వచనాలు, ఉపయోగము, దాని గురించి రాయండి. ఈ యొక్క జస్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటంటే, తెలుసుకోవాలంటే అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటిది. బ్రేక్ ఈవెన్ అనేది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టెన్స్ని ఎట్లా మెజర్ చేస్తామో స్కేల్ యూజ్ చేసి, అట్లానే ఒక కంపెనీలో ఎటువంటి ప్రాఫిట్స్ వస్తున్నాయా, లేకపోతే ఒక యాన్యువల్లో వాళ్ళు ఎంత స్పెండింగ్ పెట్టారు, అట్లానే ఎంత వాళ్ళకి అంటే వినియోగించారు, ఖర్చు ఎంత పెట్టారు, లాభం ఎంత వచ్చింది, వీటి గురించి మాట్లాడుకునే దానికే ఈ యొక్క బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. సింపుల్గా మాట్లాడితే అంటే ఇది కూడా ఒక అనాలిసిస్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనాభా లెక్కలు సర్వే చేస్తాం, అది సర్వే ఎట్లా చేస్తామో ఇది కూడా ఒక అనాలిసిస్. దేని గురించి తెలుసుకోవడం కోసం అంటే ఒక కంపెనీలో దాని యొక్క కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే సాలిడ్ ఆఫ్ లిమిట్స్ కానివ్వండి, ఈ విధంగా ఏదైతే నేను మీకు చెప్పానో వాటి గురించి అంటే లాభాలు, నష్టాలు, అట్లానే ఎంత అనేది వస్తుంది, వెళ్తుంది, మనం ఖర్చు ఎంత పెడుతున్నాము, వీటి గురించి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఉంటాయి కదా, వీటి గురించి హోల్గా మొత్తం క్లియర్గా డిస్కస్ చేయడం కోసం మనకి ఒక బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అయితే ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి నేర్చుకోండి. దీంతోపాటు లాస్ట్లో కొన్ని యూజెస్ కూడా నేర్చుకోండి, అండ్ లిమిటేషన్స్ అంటే దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే అవి లిమిటేషన్స్ అంటాము, అవి ఒకసారి నేర్చుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫోర్త్ది చాలా ఇంపార్టెంట్. ఏకస్వామ్యం అనగానే ఏమి, ఏకస్వామ్య మార్కెట్ అయినా అనవచ్చు, ఏదైనా ఒకటే. వారి యొక్క లక్షణాలను మరియు రకాలను వివరించండి. దీంట్లో టైప్స్ ఉంటుంది, ఈ టైప్స్ని వివరించండి. ఫస్ట్ అసలు ఏకస్వామ్యం అంటే ఏదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దాన్నే ఇంగ్లీష్లో మనం మోనోపలి అంటాము. ఈ యొక్క మోనోపలి మార్కెట్ అంటే ఏంటంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే డైలీ లైఫ్లో మనం గమనిస్తూనే ఉంటాము కొన్ని చోట్ల. మోనోపలి దాంట్లోనే ఉంది. మోనో అంటే తెలుసు కదా మనకి, సింగిల్, 1 పర్సన్ అని. ఇక్కడే ఉంది ఏకస్వామ్యం అంటే ఈ యొక్క ఏకస్వామ్య మార్కెట్లో ఒక్క పర్సనే ఇన్వాల్వ్ అవుతారు. అట్లా దానినే మనం ఏకస్వామ్య మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని టెంపుల్స్ దగ్గరికి కానీ వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం యొక్క మేజర్గా దీని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏంటంటే కొంతమంది కొన్ని చోట్ల టెంకాయలు అనేవి ఉంటాయి కదా, కొబ్బరికాయలు, అవి ఒక పర్టికులర్ పర్సన్సే అమ్ముతారు. కొంతమంది లెమన్స్ అవి ఒకళ్ళు అమ్ముతారు, లేకపోతే ఫ్లవర్స్ అవి ఇంకొకళ్ళు అమ్ముతారు. ఎందుకని ఇట్లా అమ్ముతారు అంటే దీనినే మనం మోనోపలి మార్కెటింగ్ అంటాం. అంటే ఆయా ప్రాంతాలలో అన్ని చోట్ల కాదు, పర్టికులర్ కొంచెము రిలేటెడ్ ఏరియాస్లో ఆ పర్సన్కి కొన్ని రైట్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత అమౌంట్ అని పే చేసేసి వాళ్ళు కొన్ని రైట్స్ తీసుకుంటారు. ఆ ప్రాంతంలో ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్సనే ఆ ఐటమ్ని మాత్రము తనే సోల్డ్ చేసుకోవడానికి రైట్స్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అక్కడ అమ్ముకోకూడదు. ఇటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ యొక్క మోనోపలి మార్కెటింగ్ తీసుకున్నట్లయితే మనకి మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, టూ హై కాస్ట్. ఎందుకంటే ఒక గూడ్ అనేది పర్సన్కి నెసెసిటీ అయినప్పుడు అక్కడ మనకి అవైలబిలిటీ ఒక్కటే ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకి ఏమైందంటే కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకి 20 రూపీస్ 30 ఉన్నది, అక్కడ మేబీ 50 to 60 ఈ విధంగా వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఉండదు నీకు. అది నువ్వు టెంపుల్కి వెళ్ళినప్పుడు నీకు కొబ్బరికాయ అనేది నెససరీ, కంపల్సరీ, కాబట్టి నువ్వు ఖచ్చితంగా కొంటావు అక్కడ. సో అందుకని చెప్పేసి నువ్వు కొంటావని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్గా, దీన్నే మనం మోనోపలి మార్కెట్ అంటాము. దాని గురించి చూసుకోండి. అట్లనే దీంట్లో టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ ఏమేమి ఉన్నవి, దీని ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు నేను చెప్పాను కదండి, అక్కడ పర్టికులర్ పర్సన్ వాళ్ళే ఉంటారు అవి. వీటి గురించి మొత్తం మోనోపలి మార్కెట్, ఏకస్వామ్య మార్కెటింగ్లో వస్తుంది. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి, అదే కాస్ట్ హైగా అమ్ముతారు, ఇట్లాంటివి ఉంటాయి. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే చదవండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధర డిమాండ్ వ్యాకోచిత్తం అనగానేమి, అందులో రకాలను వివరించండి. ఫస్ట్ దీన్ని ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ప్రైస్ డిమాండ్ ఎలాస్టిక్. వాట్ ఈస్ ప్రైస్ డిమాండ్ ఇన్ ఎలాస్టిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ నేచర్స్. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి క్లియర్గా చదవండి. ఫస్ట్ అసలుకి డిమాండ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ధర డిమాండ్ పక్కన పెడదాం. ఫస్ట్ డిమాండ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకి కానీ లేదా దేనికైనా పర్టికులర్ ఐటమ్కి కానీ ఏదైతే దానికి డిమాండ్ అనేది ఎట్లా వస్తుందంటే దానికి సోల్డ్ నేచర్ అనేది పెరిగిపోవాలి. సింపుల్గా అర్థం చేసుకోవాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్కి దీనికి డిమాండ్ అనేది ఎందుకు వస్తుందంటే ఇది బెస్ట్ కంపెనీ అయ్యి ప్రజల్లోకి బాగా వెళ్తున్నప్పుడు, అంటే దీన్ని అందరూ నమ్మి ఎస్ ఇది రీజనబుల్ అంటే గుడ్ ప్రోడక్ట్, మనం పెట్టినటువంటి ఖర్చుకి
దీని వర్కింగ్కి ఇది మంచిది అనిపించినప్పుడు దాని యొక్క అంటే అమ్మకాలు అనేవి పెరుగుతుంటాయి. అమ్మకాలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అట్లా కాకుండా కొన్ని కండిషన్లు అసలు ఏమైందంటే విపరీతంగా మనకి అమ్మకాలు అనేవి పెరుగుతాయి. ఇట్లా అమ్మకాలు పెరిగినప్పుడు ఏమైందంటే ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అంటే రా మెటీరియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది తగ్గుతుందో ఆ కండిషన్స్లో మనకి కాస్ట్ అనేది హైగా పెడతారు. జస్ట్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇటీవల కాలంలో బాగా రన్నింగ్లో అవుతున్నది టమాటో. ఈ యొక్క టమాటో తీసుకున్నట్లయితే మనకి అంటే ప్రొడక్షన్ అనేది డైలీ ఎంతో కొంత ఉంటుంది, కానీ యూసేజ్ పెరిగింది. మనకి యూసేజ్ పెరిగినప్పుడు అక్కడ ఏమైందంటే మనకి రావడం అంటే ప్రొడక్షన్ అనేది తగ్గింది, అంతగా ఎక్కువ రావట్లేదు. సో అందుకని చెప్పేసి ఉన్న టమాటోకి కాస్ట్ అనేది పెంచారు. ఇంతకుముందు 1 kg మనకి 20 రూపీస్ అమ్మేదాన్ని ఇప్పుడు 100 to 150 ఛార్జ్ చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అనేది తగ్గింది కాబట్టి. కానీ అట్లానే ఉత్పత్తి తగ్గినప్పుడు దాని నెసెసిటీ కానీ తగ్గిపోతే బాగానే ఉంటుంది, కాస్ట్ అనేది మనకి వేరియేషన్స్ రావు. కానీ అది నెసెసరీ పెరిగిపోతుంది కానీ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఇటువంటి టైంలో మనకి కాస్ట్ అనేది హైగా అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనకి ఇక్కడ ధర డిమాండ్ వ్యాకోచిత్వం అంటాం. అర్థమైంది కదా క్లియర్గా. దీన్ని సింపుల్గా ఒక ఫార్ములా ద్వారా చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ బై చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్. అంటే ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు ఉన్నదానికి క్వాంటిటీ దాని యొక్క నాణ్యతలో వచ్చిన మార్పుకి అట్లానే మనం పెట్టినటువంటి కాస్ట్లో వచ్చినటువంటి డిఫరెన్స్. అంటే ఇప్పుడు చెప్పే కదా ఇంతకుముందు 20 ఛార్జ్ చేసి ఇప్పుడు 100 to 150, ఇది కాస్ట్ డిఫరెన్స్. అట్లానే క్వాలిటీ ఏంటంటే అది దాంట్లో కూడా టైప్స్ ఉంటుంది. అవి క్వాలిటీ కూడా కొన్నిసార్లు తక్కువ రకం క్వాలిటీ కూడా ఎక్కువగా అమ్ముతారు. ఈ విధంగా దీనిని సింపుల్ ఒక ఫార్మాటికల్ రూపంలో చూసుకుంటే ఇదే మనకి ధర డిమాండ్ వ్యాకోచిత్వం. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చదవాల్సింది ఇంపార్టెంట్ది. కళ్ళు మూసుకొని క్వశ్చన్ అయితే మీరు చదువుకోండి. చలనపాత్ర సిద్ధాంతం ఇది చాలా ఇంపార్టెంట్ది. అసలు ఫస్ట్ యొక్క చలనపాత్ర సిద్ధాంతం అంటే ఏంది క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ డయాగ్రామ్, క్లియర్ డయాగ్రామ్ ద్వారా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా వివరించండి. అది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాత లాస్ట్ది అంటే ఇప్పుడు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ పోటీ మార్కెట్లో సమతుల్య ధరని ఎట్లా నిర్ణయిస్తారు ఒక చిత్రపటం ద్వారా పేర్కొనండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్వి. స్టార్ మార్క్స్ పెట్టినవి మీరు ఫస్ట్ 100 to 200% నేర్చుకోండి. ఈ యొక్క సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే మనకి రెగ్యులర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వీటిల్లో ఈక్వల్ ప్రైస్ అనేది ఎట్లా నిర్ణయిస్తారు దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కొన్నిసార్లు కొన్ని మార్కెట్లలో ఎక్కడికి వెళ్ళినా ఒకే కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన డైలీ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో పక్కన ఒక 10 షాపులు ఉన్నాయి అనుకోండి. 10 షాపులు ఉన్నప్పుడు అక్కడ టమాటా ధర యాక్చువల్ ఎగ్జాంపుల్గా కేజీ 50 రూపీస్ ఉంటే అందరూ అదే రేట్ అమ్ముతారు. లేదా కొత్తిమీర అనేది ఒక్కొక్క పీస్ అంటే ఒక్కొక్క కట్ట వచ్చేసి 10 రూపాయలు ఉంటే అందరూ అదే రేట్లు అమ్ముతారు. దీనినే ఏం చేస్తారంటే సంపూర్ణ పోటీ మార్కెట్ అంటాము. మన ఇప్పుడు నేను ఏదైతే ఈక్వల్ ప్రైజెస్ చెప్పానో దాన్ని సమతుల్య ధర అంటారు. దీన్ని ఎట్లా నిర్ణయిస్తారు అనే దాని గురించి అయితే మీరు మన బుక్లో చూసి ఒక క్లియర్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద వివరించండి. దీనినే సంపూర్ణ పోటీ మార్కెట్ అంటాము. ఇట్లా ఈ యొక్క సంపూర్ణ పోటీ మార్కెట్ అనేది లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అంటే ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి, క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఇటువంటివన్నీ మన డైలీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి అంటే తగ్గించడానికి రాకుండా చూసుకోవడం కోసమే మనకి ఈక్వల్ మార్కెట్స్ అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లు అవి మనకి వెళ్ళిపోతాయి. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చదవండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 3 to 4 అయితే మనకి లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఒకసారి అయితే చూద్దాము. ఇంకా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి లాంగ్ ఆన్సర్స్లో ఇంకా 2 ఉన్నవి చదవాల్సినవి, దాంతోపాటు షార్ట్ ఆన్సర్స్లో ఒక 5 ఉన్నవి. ఒక్కటైతే వీడియో అయితే స్కిప్ చేయొద్దు దయచేసి, నష్టపోతారు. ఎందుకంటే ఇక్కడ నేను షార్ట్ ఆన్సర్స్లో కొన్ని మిస్ చేశాను. అవి ఎందుకు మిస్ చేశానో చెప్తాను నేను. ఓకే, ఇంకా తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే చదవాల్సింది 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏంటంటే డిమాండ్ నిర్వచించి వివిధ రకాల డిమాండ్లను వివరించండి. దాన్ని ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డిమాండ్ అండ్ టైప్స్ ఆఫ్ డిమాండ్. ఫస్ట్కి అసలుకి డిమాండ్ అంటే ఏంటిది అది మనం మాట్లాడుకున్నాం కదా, ఆ డెఫినేషన్ రాసేస్తే సరిపోతుంది. టైప్స్ ఆఫ్ డిమాండ్లోనే అది ప్రైస్ ఎలక్ట్రాసిటీ డిమాండ్ లేకపోతే వస్తువు డిమాండ్ ఇవన్నీ ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ డిమాండ్ పెట్టేసి దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తారంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు కనుక ఎకనామిక్స్ కనుక మీరు రాయగలిగితే డెఫినెట్గా అందరూ పాస్ అవుతారు, అట్లనే ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. ఫస్ట్ జస్ట్ ఈ క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, అన్నిటికీ ఇదే విధంగా మీరు ఫాలో అవుతామండి. ఫస్ట్ ఇట్లా ఇచ్చినప్పుడు డిమాండ్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి డిమాండ్ అని ఫస్ట్ దాని డెఫినేషన్ రాయండి. ఇక్కడ డిమాండ్ డెఫినేషన్ రాసిన తర్వాత ఆ తర్వాత డిమాండ్ రకాలు అదే సైడ్ హెడ్డింగ్, మళ్ళీ డిమాండ్ రకాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, ఒక 3 ఉన్నాయా 4 ఉన్నాయా, 1 2 3 4 ఇట్లా 4 పెట్టేసి ఏదైతే అది XY Z ఇట్లా సో పెట్టేసి మళ్ళీ ఎక్స్ అంటే ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దీనిని క్లియర్గా వివరించండి. ఆ తర్వాత నెక్స్ట్ Y పెట్టేసి
దాన్ని క్లియర్గా వివరించండి. ఈ విధంగా ఇట్లాగ మొత్తం రాసి ఒకవేళ అంతకు మధ్యలో ఏమన్నా మ్యాప్స్ గ్రాఫ్స్ అవి ఉంటే డెఫినెట్గా ఐ మ్యాప్ అయినా లేదా గ్రాఫ్ అయినా ఏదన్నా ఇమేజెస్ ఉన్నా ఖచ్చితంగా నేర్చుకోండి. ఎకనామిక్స్లో మీకు మనకి స్కోరింగ్ ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా గ్రాఫ్లు మ్యాప్లు ఉన్న చోట మాత్రం అవి మిస్ చేయకూడదు. అవి యాస్టీస్గా రాయాలి. ఇట్లా రాసిన తర్వాత ఈ లాస్ట్లో కన్క్లూజన్స్ ఎడిటింగ్ పెట్టేసి ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ 1 or 2 లైన్స్లో ఏదో ఒకటి మీరు కంక్లూడ్ అయితే చేయండి. సేమ్ ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయ్యి రాసినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ అయితే చాలా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ అయ్యారు కానీ అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్కి 9 వేయడానికి అయితే చాలా అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు అది. అట్లానే ఇది ఇంకొకటి, ఎవరైతే ఫెయిల్ అవుతుందని భయపడతారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇట్లా సైడ్ ఎడిటింగ్స్ పెట్టి రాసినప్పుడు అట్లీస్ట్ దాని ఇన్ఫర్మేషన్ తప్పైనా దీనికి ఒక హాఫ్ మార్క్ వేసినా ఈ హాఫ్ వేసుకుంటూ పోయినా ఇట్లా ఒక హాఫ్ 1 వేసినా ఓవరాల్గా మనకి 10 మార్క్స్ క్వశ్చన్కి 3 to 4 మార్క్స్ అయితే పడతాయి ఈ విధంగా రాస్తే. అంటే ఇక్కడ వదిలిపెట్టావు కాబట్టి ఏదో ఒకటి రాస్తావు కాబట్టి డెఫినెట్గా మార్క్స్ అయితే అలౌట్ చేస్తారు. ఈ విధంగా 3 to 4 రాసినట్లయితే అప్పుడు ఓవరాల్గా నువ్వు 5 క్వశ్చన్స్ రాసి షార్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తే నీకు 30, 35, 40 ఆ విధంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క గోల్డెన్ టిప్ అయితే మీరు మిస్ అవ్వద్దు అది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ ఆదాయం అంటే ఏమిటి, ఇది కంపల్సరీ చదవండి. దీంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నవి. కొలిచే విధానము లేదా పద్ధతులు అంటాము, అదొకటి. తర్వాత కారకాలు. ఇది అసలు ఫస్ట్ జాతీయ ఆదాయం ఏంటంటే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక సంవత్సరాది కాలంలో దేశంలో, నేషన్ అంటే ఏంటి, దేశం కదా, దేశంలో వచ్చేటువంటి మొత్తము ఆదాయాన్ని కలిపే జాతీయ ఆదాయం అంటారు. ఇదే సింపుల్ డెఫినేషన్ దానికి. అది పెట్టేసి తర్వాత దాన్ని ఆ జాతీయ ఆదాయం అనేది ఏ విధంగా కొలుస్తారు అంటే మెజర్మెంట్స్, దానికి ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతారు అవి కూడా చదవండి. ఆ తర్వాత కారకాలు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అంటాము కదా, ఎటువంటి ఎలిమెంట్స్ ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చదవండి క్లియర్గా అది. ఇంకా తర్వాత నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్స్ మాట్లాడుకోే ముందు ఇంకోటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నేను చాలా అయితే స్కిప్ చేశాను. ఎందుకంటే ఎకనామిక్స్ రాసే వాళ్ళకి ఒక లక్కీ అదేంటంటే నీకు షార్ట్ ఆన్సర్స్లో చాయిస్ ఉంటుంది. దాంతోపాటు నేను ఇప్పుడు ఏదైతే లాంగ్ ఆన్సర్ చెప్పానో అవి చదువుతూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉంది, ఇదే నేషనల్ ఇన్కమ్ ఇక్కడ కూడా రిపీట్ అవ్వచ్చు. జస్ట్ అంటే ఇక్కడ డెఫినేషన్స్ అడుగుతారు, ఆ విధంగా అడుగుతారు. నీకు చాలా వరకు దాంట్లో ఉన్నటువంటివే నీకు రిపీట్ అవుతాయి. సో అందుకని అవి మిస్ చేయకుండా చదవండి. 5 మార్క్స్ కూడా మీకు వెళ్ళిపోతుంది. అవన్నీ చదివిన తరువాత నెక్స్ట్ ఇంక ఇవి చూసుకోండి. డిమాండ్ ఫలం అంటే ఏంది, మార్కెట్ అంటే జనరల్. సో వాట్ ఈజ్ మార్కెటింగ్ అనగానే ఏమంటే నువ్వు సాధారణ మార్కెట్ని నువ్వు ఏ విధంగా డిఫైన్ చేస్తావు దాని గురించి ఒకసారి చదవండి. ఆ తర్వాత జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ది కాప్ డగ్లస్, ఇది కూడా ఒకసారి 5 మార్క్స్ కింద అయితే చూసుకోండి. అదొక నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే ఏంటంటే మనము ఇప్పుడు ఏదైతే నేషనల్ ఇన్కమ్ అయితే ఓవరాల్ మాట్లాడుకున్నామో అట్లా కాకుండా ఓవరాల్ ఇన్కమ్లో పర్ హెడ్ ఒక్కొక్క పర్సన్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాన్ని కనుక మనము మెజర్ చేసినట్లయితే అదే తలసరి ఆదాయం. ఇక్కడ ఉంది తలసరి, పర్ హెడ్ వచ్చేటువంటిది ఇన్కమ్నే మనము తలసరి ఆదాయం అంటాము. ఇది ఫ్రెండ్స్. మరి వీడియో అయితే ఈ విధంగా ఎకనామిక్స్ కనుక మీరు చదువుకోగలిగినట్లయితే డెఫినెట్గా చాలా హై మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్.